అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గౌరవ్ గగోయ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌరవ్ గగోయ్ ప్రస్తుతం అస్సాం రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అలాగే పార్లమెంటు మెంబర్ గా కూడా ఉన్నారు. అయితే గౌరవ్ గగోయ్ కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లొచ్చారు. వెళ్లొచ్చిన తర్వాత భారత రక్షణ రంగం గురించి లోక్సభలో ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ లో పర్యటించినప్పుడు అతను సోషల్ మీడియాలో ఇనాక్టివ్ గా ఉన్నారు. అయితే గౌరవ్ బ్రిటన్ దేశ పౌరురాలైన ఎలిజబెత్ ను 2013లో వివాహం చేసుకున్నారు. ఆమె పాకిస్తాన్ కు చెందిన క్లైమేట్ అండ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ నెట్వర్క్ కంపెనీలో పనిచేసేవారు. ఆ కంపెనీ భారత్ కి ఎలిజబెత్ ను ట్రాన్స్ఫర్ చేసింది. భారత్ కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా పాకిస్తాన్ కి చెందిన అలీ టకీర్ షేక్ అనే వ్యక్తి నుంచి జీతం పొందుతున్నారు ఎలిజబెత్. గౌరవ్ గగోయ్ భారత ప్రభుత్వం అనుమతి లేకుండా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం, పర్యటన సమయంలో సోషల్ మీడియాలో ఇనాక్టివ్ గా ఉండడం, అతని భార్య ఎలిజబెత్ పాకిస్తాన్ నుంచి జీతం పొందడం, వీటన్నిటి మీద విచారణ జరపాలని అస్సాం ప్రభుత్వం సిట్ ను నియమించింది. విచారణ జరిపిన సిట్ ఇవన్నీ వాస్తవాలని తేల్చింది. కానీ సమగ్ర విచారణ జరగాలంటే ఇది 3 దేశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి సిబిఐకి, కేంద్ర గవర్నమెంట్ కి ఫార్వర్డ్ చేయాలని అస్సాం ప్రభుత్వానికి సూచించింది. అందుకని అస్సాం ముఖ్యమంత్రి ఎంపీ గౌరవ్ గగోయ్ ని, అతని భార్యని ఐఎస్ఐ ఏజెంట్లని ఆరోపిస్తున్నారు. ఈ విచారణను కేంద్ర ప్రభుత్వానికి, సిబిఐకి అప్పగిస్తామని అస్సాం ముఖ్యమంత్రి తెలిపారు.